వెల్కమ్ టు జ్యోతి 321 వరల్డ్స్. ఈరోజు వీడియో ఏంటంటే గోబీ ఫ్రై, కాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకొని మీడియం సైజులో ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయి పెట్టి అందులో వాటర్ వేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఆ ముక్కల్ని అందులో ఉడికించాలి. అవి హాఫ్ బాయిల్ చేసుకోవాలి. బాగా మెత్తగా ఉడకనివ్వకూడదు. మెత్తగా ఉడికితే మన పిండి కలిపేటప్పుడు పేస్ట్లా అయిపోతాయి కాబట్టి హాఫ్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండి, హాఫ్ కప్ కార్న్ ఫ్లోర్, 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే క్రిస్పీగా బాగుంటాయి. కొద్దిగా కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, సాల్ట్ వేసుకోవాలి. వేసి మరీ ముద్దలా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియం సైజులో మీడియంగా ఆ ముద్దని కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను చూపించిన విధంగా అలా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్, స్కిప్ చేయొచ్చు. ఉడికించిన ముక్కల్ని అందులో వేసి బాగా మసాలా అంతా పట్టేలా కలుపుకోవాలి. ఒక కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయితే బాగా అయిపోయింది. శనగపలుకులు, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే డీప్ ఫ్రై చేసి అందులో అయితే వేసాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.